మీడియాకు స్వాగతం. సినిమా పాట మాధుర్యం కోల్పోతుందా? సినిమా పాట పచ్చి బూతులుగా మారిందా? సాహిత్యం అనే పదానికి అర్థం లేకుండా పోయిందా? కేడీ ది డెవిల్ సినిమా పాట దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన నేపథ్యం. నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళల నుండి తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో చిత్ర బృందం కొంత వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా పాటపై నెటిజన్లు తీవ్రంగా స్పందించడం ప్రధాన అంశం. వినోదం పేరుతో విచ్చలవిడితనం, హద్దులు మీరిన అసభ్య పదాలతో పాట ఉండడంతో మహిళా కమిషన్ స్పందించడం ప్రధాన అంశం. యువతి యువకులు, మహిళలు, సాహిత్య ప్రియుల స్పందనపై సర్కార్ ఇండియా న్యూస్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే ప్రధాన అంశం కేడీ ద డెవిల్. ఈ సినిమా విషయానికి వచ్చే వరకు పెద్ద చర్చనీయాంశంగా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం. నెటిజన్లు దీనిపై ప్రత్యేకంగా మండిపడుతున్న నేపథ్యం. ఈ సినిమా విషయానికి వచ్చే వరకు ఈ సినిమా పాటలో ఉన్నటువంటి సాహిత్యం అనేది అశ్లీలంగా జుగుప్సాకరంగా ఉంది అనేది ఇవాళ చర్చనీయాంశంగా నెటిజన్లు మండిపడుతున్న నేపథ్యం. మరి సోషల్ మీడియా, నేషనల్ మీడియా కూడా దీని మీద మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అసలు రచయితలు, కళాకారులు, గాయకులు ఏ విధంగా మరి సమాజానికి మేలు చేసే విధంగా ఉండవలసిన వారు. రచయితలు రచన ద్వారా, గాయకులు గానం ద్వారా, మరి కళాకారులు కళ ద్వారా మరి సమాజ స్ఫూర్తిని, యువత చైతన్యాన్ని నింపేటువంటి వారు వీరు. దేశ భవిష్యత్తుకు కూడా వీరు పునాది వేయవలసిన రచనల ద్వారా, గానం ద్వారా, ఒక కళ ద్వారా దేశ భవిష్యత్తుకు దిక్చూసి అనే విధంగా ఉండవలసిన వారు ఇవాళ ఏ విధంగా ఉంది? సినీ సాహిత్యం ఏ విధంగా ఉంది? సినీ సాహిత్య రచయితలు ఏ విధంగా ఉన్నారు? ఎంతోమంది రచయితలు, మహోన్నతమైన రచయితలు సినీ రంగంలో ఒక సామాజిక స్ఫూర్తితో సంస్కృతి సంప్రదాయాలను కట్టుబడే విధంగా, రేపు భవిష్యత్ తరాలకు మంచి సందేశాన్ని అందించే విధంగా రచయితలు చాలామంది ఉన్నారు. ఒకరిద్దరు ఈ రచయితల ద్వారా సమాజ స్ఫూర్తి దెబ్బతినే విధంగా, యువత మన మనోభావాలు దెబ్బతినే విధంగా, పిల్లలు దారి తప్పే విధంగా ఈ రచనలు చేయటం, ఇటువంటి పాటలను మరి తెరకెక్కించటం, ఇటువంటి నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, మరి ఈ కళాకారులు కావచ్చు, ప్రతి ఒక్కరు గాయకులు కావచ్చు, వీరు చేస్తున్నది ఏమిటి? మనం చేసే సినిమా ద్వారా కావచ్చు, మనం రాస్తున్న పాట ద్వారా కావచ్చు, మనం మాట్లాడుతున్న డైలాగ్ ద్వారా కావచ్చు, ప్రజలు ప్రభావితం అవుతారు. ప్రజలకు ఇది మనం చెప్పే మాట ద్వారా ప్రభావితం అవుతారు. ఈ ప్రభావితం అనేది మంచికి ఉపయోగపడాలి తప్ప చెడుకి ఉపయోగపడే విధంగా, చెడుదారులకు యువత వెళ్ళే విధంగా, మరి పిల్లలు చెడుదారి వైపు వెళ్ళే విధంగా మనం చేయకూడదనే ఒక ఆలోచనను మర్చిపోయి వీరు చేస్తున్న పరిస్థితి కేవలం ధనదాహం కోసం ఏదైనా చేయవచ్చు, ఏదైనా ప్రజల మీద రుద్దవచ్చు అనే విధంగా మరి వీరు చేస్తున్నటువంటి ఈ నటనలు కావచ్చు, వీరు చేస్తున్నటువంటి గానాలు కావచ్చు, వీరు చేస్తున్నటువంటి రచనలు కావచ్చు, ఇవి ఏ విధంగా సమాజానికి ఉపయోగపడతాయి అనే విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందించే ప్రతి పాట కావచ్చు, మనం అందించే ప్రతి గానం కావచ్చు, మనం చేసే నటన కావచ్చు, సమాజానికి, సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడే విధంగా, యువతకు దిక్చూసి అయ్యే విధంగా, చిన్నారులు సైతం వారికి ఎటువంటి మనసులపై ప్రభావం పడకుండా, చెడు ప్రభావం పడకుండా ఉండే విధంగా ఇవాళ కళాకారులకు ప్రముఖ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను గుర్తెరిగి నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది ఇవాళ ప్రజల నుండి, సమాజం నుండి గట్టిగా వినిపిస్తున్న మాట. సినిమా అనేది యువతి యువకుల మీద, సమాజం మీద అత్యధిక ప్రభావం పడేటటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో, సినిమా ప్రజలను ప్రభావితం చేసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సినిమా రచయితలు ఎంత జాగ్రత్తను వహించాలి? మరి కేడీ ద డెవిల్ అనే సినిమాకు రాసినటువంటి రచయిత, ఆ పాట రాసినటువంటి రచయిత ఎంత బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎటువంటి బాధ్యత ఇతను తీసుకున్నాడనేది ఇవాళ ప్రధాన అంశం. సినిమా అనేది ఒక ప్రభావంగా ప్రజల మీదకు వస్తున్న నేపథ్యంలో ఇతనికి ఆ మాత్రం ఆలోచన లేదా? మనం రాస్తున్న పాట ద్వారా మన కుటుంబీకులు ఆ పాటని వినే అవకాశం లేదా? మనం పాట పాడటం ద్వారా మన కుటుంబీకులు ఆ పాట వినే అవకాశం లేదా?
మనం నటించడం ద్వారా మనం నటించిన పాటను మన కుటుంబీకులు వినే అవకాశం లేదా, మనం రాసిన పాట కావచ్చు, నేను పాడిన పాట కావచ్చు, నేను నటించిన ఈ పాట కావచ్చు, మరి ఇది సమాజం మీద ఏ విధమైన ప్రభావం పడుతుంది అని వీరు ఆలోచించలేదా? ఒక నిర్మాత అనే వ్యక్తి ఎటువంటి పాటలను రాయించుకుంటున్నాడు, ఏ దర్శకుడు ఎటువంటి పాటలను మరి దాన్ని ఏ విధంగా దర్శకత్వం చేస్తున్నాడు, వీరి ద్వారా సమాజానికి ఎటువంటి పాటను సినిమాను ప్రజల మీదకు రుద్దుతున్నారనేది ఇవాళ ప్రధానాంశంగా మారిన నేపథ్యం. వారు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండవలసిన వారు సమాజం పట్ల బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారనేది ఇవాళ నెటిజన్ల నుండి గట్టిగా వినిపిస్తున్న మాట. గ్రామ స్థాయి నుండి కూడా ఇవాళ సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ఇవాళ యుగం నడుస్తున్న నేపథ్యంలో ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా ప్రతి వ్యక్తి కూడా స్పందించి మంచిని మంచి, చెడుని చెడు అనే విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ చిన్న సున్నితమైన విషయాలను మరి సినీ రచయితలు ఆలోచించలేకపోయారా? ఆ గానం చేసినటువంటి మరి వారు ఆలోచించలేకపోయారా? నటించినటువంటి వారు ఆలోచించలేకపోయారా? ఈ సినిమా నిర్మాత మరి దర్శకుడు కూడా మనం ప్రజల మీదకి ఎటువంటి పాటను తీసుకువెళ్తున్నాం, ఇది ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఈ అశ్లీల పదాల ద్వారా, ఈ అశ్లీల నాట్యం ద్వారా ప్రజలకు ఏ విధమైన మెసేజ్ని మనం ఇస్తున్నాం, సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాం, సమాజాన్ని చైతన్యవంతంగా తీసుకెళ్లవలసిన మనం, సమాజంలో లోటుపాట్లను ప్రశ్నించవలసిన మనం, సమాజ స్ఫూర్తిని నింపవలసిన మనం ఎటువంటి సినిమాలు చేస్తున్నాం, ఎటువంటి విధంగా ప్రజలపై రుద్దుతున్నాం, దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా యువతి యువకులు దీనిపై మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారనే ఆలోచన మరి వారికి లేకపోవడమా అనేది ఇవాళ ప్రధానాంశంగా మారిన విషయం, ప్రధాన చర్చగా సాగుతున్న విషయం. ప్రతి విషయాన్ని కూడా మంచిని మంచిగాను, చెడును చెడుగాను ఇవాళ సమాజం భావిస్తున్న నేపథ్యంలో మంచి కోసం, మానవత్వం కోసం స్పందిస్తున్న సమాజం ఇవాళ కనపడుతుంది. చెడుని చెడుగా చెప్పేటటువంటి సమాజం ఇవాళ కనపడుతుంది. యువకులు కూడా ఆ విధంగా కనపడుతున్న నేపథ్యంలో కేవలం ధనదాహం, ఏ విధంగానైనా మనం ఏ విధమైన పబ్లిసిటీ కోసం, సినిమా పబ్లిసిటీ కోసం సినిమాను ప్రజల్లోకి ఏదో రకంగా మనం రుద్దాలనే విషయంగా, మనం పెట్టిన ఆదాయాన్ని రికవరీ చేసుకోవాలనే విధంగా, మనం పెట్టిన డబ్బును రికవరీ చేసుకోవడం కోసం ఏ విధమైన పబ్లిసిటీ చేసినా ప్రజలు స్వాగతిస్తారు అనుకునే విధంగా మరి ఇవాళ వెళ్ళడం అనేది మరి బాధాకరమైన విషయం అనేది ఇవాళ ప్రజల నుండి వస్తున్న మాట. ఇదే విధంగా సాహిత్యం అనేది ప్రజలకు స్ఫూర్తినిచ్చేది, సమాజానికి స్ఫూర్తినిచ్చేది, యువతకు చైతన్యాన్నిచ్చేది, యువకులలో ఒక చైతన్య స్ఫూర్తిని నింపేది విధంగా మరి గతంలో సినీ రచయితలు ఎంతోమంది, ఇప్పటికీ కూడా సినీ రచయితలు ఆ విధంగా ఉన్న సినీ రచయితలు ఉన్నారు. ఆ విధంగా సమాజం కోసం, సమాజ స్ఫూర్తి కోసం, యువత భవిష్యత్తు కోసం, యువతలో స్ఫూర్తి నింపడం కోసం, మరి సమాజంలో జరుగుతున్న చెడును ప్రశ్నించడం కోసం రాసేటటువంటి రచయితలు ఇవాళ కూడా ఉన్నారు. వారిని స్ఫూర్తిగా వీరు తీసుకోవాలే తప్ప ఏ విధంగానైనా ఏ రచన చేసినా మరి ప్రజల మీద రుద్దొచ్చు, ప్రజలు స్వాగతిస్తారు అనుకుని రచనలు చేసి, గానాలు ఆలపించి, మరి నటనలు చేసి ప్రజల మీద రుద్దాలనుకోవడం అనేది అది ఏ విధంగా కూడా ప్రజలు స్వాగతిస్తారు అనేది ప్రధాన ప్రశ్న. ప్రజలు స్వాగతించే పరిస్థితి ఇవాళ లేని విధంగా కనపడుతున్న నేపథ్యం. నెటిజన్లు దీనిపై గట్టిగా విమర్శిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దేశవ్యాప్తంగా కూడా యువకులు కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రతి మహిళ కూడా ఈ పాటను మరి ఖండిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ విధమైన ధోరణి కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం, యువత చైతన్యం కోసం, యువత స్ఫూర్తి కోసం, భావి తరాల కోసం, భావి భవిష్యత్తుకు ఒక సినిమా ద్వారా ఒక దిశానిర్దేశం చేసే విధంగా సినిమాలు తీయాలనేది ఇవాళ సమాజం కోరుకుంటున్న పరిస్థితి.